అమ్మా ఇప్పుడు మీరు ఇక్కడున్న ఈ ప్లాస్టిక్ బాల్స్ ని ఇంకో బాల్ తో కొడుతూ తీసుకెళ్లి ఆ గోల్ పోస్ట్ లోపల పంపిస్తారు. ఓకే క్లాప్స్ ఫర్ కమ్ ఆన్. రెడీ మా 3 గో. నువ్వు అర్థ అమ్మ తెరుస్తా, నువ్వు తీసుకో, అమ్మ తెరుస్తా. కొట్టుకుంటూ వెళ్ళు మెల్లమెల్లగా. వెళ్ళిపోయింది అది. కొట్టుకుంటూ వెళ్ళు మెల్లమెల్లగా. ఓకే, సో మీ చివరి ప్రయత్నం అమ్మతో కూడా స్టార్ట్ చేశారు అండ్ అలాగే రాజేష్ కూడా మధ్యలో వచ్చి జాయిన్ అయ్యాడు. సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళింది కాబట్టి మనం అనుకున్న ఆ 40,000 రూపాయలు సాధించారు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. పాండురంగ గుప్తా గారు, ఎలా అయితే ఒక పేపర్ ప్లేట్ మిషనరీతో వ్యాపారం మొదలు పెడదాం, ఇంటి దగ్గర నుంచి ఆ వ్యాపారం చేద్దాం అని మీరు అనుకున్నారు. అవును సార్. అండ్ ఆ వ్యాపారానికి అయ్యే 80,000 రూపాయలు ఈ రోజు మీ వంతు మీ ప్రయత్నంతోనే ఇక్కడున్న వాళ్ళందరి సహకారంతో అది పూర్తయింది. అండ్ మీకు ఆ 80,000 రూపాయలు అని చాలా కృతజ్ఞతలు సార్. మీకు వచ్చినటువంటి బాలులకి పిల్లలకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. చాలా మంది పిల్లలు ఉన్నారు సార్. సార్ వాళ్ళందరికీ మీ తరఫున ఏమని చెప్దాం అనుకుంటారు? సార్, పాఠశాలలో విద్యను బోధించేటప్పుడు శ్రద్ధగా విని వాటిని అవగాహనలోకి తెచ్చుకోవాలని నేను కోరుతున్నాను. నేటి సమాజము ఒక వనము లాంటిది. వనంలో ముళ్ళులు, పిచ్చి మొక్కలు, లెక్కలేని చెట్లు ఎన్ని ఉన్నా గంధపు చెట్లు కానీ తులసి మొక్కలు కానీ వాటి గుణాలను మానలేదన్నమాట. అంటే మనము ఒక గంధపు వృక్షంలాగే, మనము ఒక తులసి మొక్కలాగే స్వచ్ఛంగా నిష్కల్మషంతో బాగా విద్యను అభ్యసించి అభివృద్ధిలో పయనించి ఒక నలుగురికి సహాయపడే సద్గుణాన్ని నేను ఆశిస్తూ మీకు ఆ శక్తిని అనుగ్రహించాలని ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉంటాను. నిజంగా ఈ సమాజంలో ఎలా బతకాలో నేర్పించేది. 2 ప్రయత్నాలు పూర్తయ్యాయి అండ్ ఎంతో సక్సెస్ఫుల్ గా పూర్తయి ఇప్పుడు వాళ్ళ దగ్గర 25,000 రూపాయలు వాళ్ళ చేతికి అందాయి. వాళ్ళు ఏదైతే బట్టల దుకాణం పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ షాప్ కి అయ్యే ఖర్చు దగ్గరగా 50,000 అవుతుంది. అందులో సగం సొమ్ము ఆల్రెడీ వాళ్ళు సంపాదించుకున్నారు. 25,000 మీ దగ్గర ఉన్నాయి. ఇంకా ప్రయత్నిద్దాం. కానీ దానికంటే ముందు మీ ఇద్దరికి పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది? ఎప్పుడు జరిగింది పెళ్ళి? ఎప్పుడు జరిగింది? నాకు పెళ్ళి 2011లో అయిందండి. నాకు పెళ్లి అవడానికి కారణం నా ఇంట్లో నాకు 2 అన్నయ్యలు అండి. మా 2 అన్నయ్యలు నాకు కొంచెం బాగా చూస్తారు, కానీ వచ్చిన వదినలు 2 అన్నం పెట్టడం కానీ నీళ్లు తీయడం కానీ ఏం చేయట్లేదు. ఏందని అడిగితే ఎవరు చేస్తారు ఈ అబ్బాయికి, పొద్దుగులు హోటల్ దగ్గర కూర్చొని వస్తాడు, మొత్తం ఆయిల్ కంపుతో వస్తాడు, ఆయిల్ కంపు వచ్చినప్పుడు బట్టలు మేము కూర్చుకోవాలా, మేము అన్నం పెట్టమని చెప్పేసి వాళ్ళు నాకు తిడుతున్నారు. అప్పుడు గోలగోలు చేస్తుంటే నేను అన్నాను, అన్న నేను కూడా పెళ్లి చేసుకుంటాయా, మా మామయ్య కూడా 150 రూపాయలు ఇస్తా అంటుండు, ఎట్టో నాకు కాపురం చేసుకుని నా బతుకు నేను బతుకుతా, నాకు కూడా కుటుంబం ఇది అని చెప్పేసి నా అన్నయ్యలో చెప్పాను. సరే మేము ఎన్ని రోజులు చూస్తామని చెప్పేసి మా అన్నయ్యలు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు మా మామయ్య షేక్ మస్తాన్ అలీ పిల్లని చూసి పెళ్లి చేశారు. వాళ్ళు నాకు దూరం వాళ్ళే అండి. దూరమైన వాళ్ళు కానీ వాళ్ళు నాకు ఈ 150 రూపాయలు సంపాదించుకుంటాడు అబ్బాయి అని. ఆ అమ్మాయి కూడా కళ్ళు లేవు కాబట్టి లైట్గా
మంచోళ్ళు వస్తే తాగుబోతాడు వస్తాడో తిరిగిపోతూ వస్తాడో తెలియదు అని చెప్పేసి నాకు ఇచ్చి కట్టబెట్టారండి వాళ్ళు కూడా చేతులు ఎత్తి దండ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు కూడా కొంచెం ఆదుకుంటున్నారు, అప్పుడప్పుడు నా కోసం వస్తూ ఉంటారు గుళ్ళపల్లికి. నేను ఈ 6 సంవత్సరాల నుంచి వంట నేనే చేసుకుంటూ వస్తున్నాను, అమ్మాయి కనిపించవు కాబట్టి. మరి నీళ్లు ఉన్నాయండి, నీళ్లు లేవు ఇంట్లో అసలు నీళ్లు తెచ్చుకోవడానికి. ఆ నీళ్లు వచ్చేసి మినిమం అర కిలోమీటర్ పోవాలండి నీళ్లు తెచ్చుకోవడానికి. 1/2 కిలోమీటర్ కూడా నేను ఈ 3 చక్రాల బండి మీద బోరింగ్ దగ్గర పోయి నీళ్లు కొట్టుకొని ఆ బండి మీద పెట్టుకొని వస్తూ ఉంటానండి. ఆ కష్టం భరించలేక బజార్లో వాళ్ళు ఎవ్వరు ఒక నీళ్లు చెమ్ముడు నీళ్లు కూడా ఇయ్యారండి. ఒక్కసారి నీళ్ళు ఇస్తే ఎన్నిసార్లు అడుగుతాడు, మళ్ళీ మళ్ళీ అడుగుతాడు అని చెప్పేసి ఒకళ్ళు కూడా ఆదుకోవడానికి దగ్గర రారండి. ఇంట్లో పనులు మీరిద్దరు పంచుకుంటూ ఉంటారా? ఇంటి పనులు ఎలా? నేనేమో వంట చేస్తానండి పొయ్యి దగ్గర కూర్చొని, ఆమె లైట్గా ఎత్తుకుంటూ పోయి మెల్లంగా ఈ డబ్బాలు కొంచెం అందించిద్దండి నాకు. పాపం అడ్డం అంటులు కడిగిద్ది, ఇల్లు ఉడ్చుకొని వచ్చిద్ది, బట్టలు ఉతికిద్ది. పాపం ఆమె నాకు సహాయంగా ఉంటుంది, నేను ఆ సహాయంగా ఉంటున్నాను. చిన్న పిల్లగాడండి నా కొడుకు షాద్ అఫ్రీద్ అండి. వాడు కూడా బోరింగ్ దగ్గర పోయి బోరింగ్ కొడుతుంటే నా కళ్ళ నుంచి నీరు వస్తూ ఉంటాయి. ఈ అబ్బాయి చిన్న పిల్లగాడు ఏందిరా, ఈ కష్టాలు ఏంది, నా కడుపులో ఎందుకు పుట్టాడు ఈ అబ్బాయి, ఈ కష్టం చేయడానికే పుట్టాడా నా కడుపులో అని చెప్పేసి. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. ఈ కష్టం చేయడానికి అలా ఈ అబ్బాయి కూడా పుట్టిందే, మా ఇద్దరు ఆదుకోవడానికి అని చెప్పేసి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. అది చూస్తుంటే నా కడలి తెలియదు ఏమొద్దు. ఏం లేదు జమాల్, ఇంక ఇప్పటి నుంచి మంచి రోజులు మొదలవుతాయి కదా తప్పకుండా, అవునా? ఎస్, మీ అంతటి మీరే చక్కగా మీరే ప్రయత్నిస్తున్నారు. మీ సొంత బట్టల దుకాణం మీరే పెట్టుకోబోతున్నారు. మంచిగా బిజినెస్ చేయండి, మంచిగా కష్టపడండి, తప్పకుండా లాభాలు వస్తాయి. అండ్ ఆ లాభాలతో మీ పిల్లల్ని బాగా చదివించండి, తప్పకుండా వాళ్ళే మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటారు. సరేనా? ఓకే, కమాన్. సో బట్టల దుకాణానికి 50,000 దాకా ఖర్చు అవుతుందని మనం అనుకున్నాం. ఇప్పుడు మిగిలిన 25,000 రూపాయలకి మూడో ప్రయత్నం, చివరి ప్రయత్నం చేయాలి. ఇది కొంచెం పెద్ద ప్రయత్నం, ఎందుకంటే పెద్ద అమౌంట్ ఉంది కాబట్టి. సో ఈ చివరి ప్రయత్నం జమాల్ ఎవరు చేయబోతున్నారు? వెరీ గుడ్, కమాన్. సో జమాలే స్వయంగా రాబోతున్నారు. ఆ చివరి ప్రయత్నం తనే చేస్తా అంటున్నాడు వాళ్ళ బట్టల దుకాణం కోసం. రండి. డాబర్ వాటికా ఎన్రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఇక అంతా శుభమే. చివరి ప్రయత్నం చేయబోతున్నారు జమాల్ గారు. ఇంకా ఈ ప్రయత్నం తర్వాత అంతా శుభమే మనకి. రేనయ్య చెన్నమ్మ దంపతులు, వీళ్ళకి 5 సంతానం, అందులో 3 ఆడపిల్లలు. అండ్ ఆ 3 ఆడపిల్లలకి నరాల బలహీనత వల్ల అంగవైకల్యం వచ్చింది. నాకేమీ కావు అంటూ నీ కష్టం నీ ఒకరు సంవత్సరానికి ఒకరు పోతారు, 3 పడిపోయారు. గంటకోసారి లేచి తిప్పుతూనే ఉండాలి. అది మా పరిస్థితికి చాలా ఇదే పోయినా ఒకసారి పరిస్థితి. కింద పడ్డాక ఇప్పుడు నరాలు చేతులు కూడా పనిచేయవు, తినరాదిగా. తినిపించుకోవాలి, లేవట్టుకోవాలి, నీళ్ళు కట్టుకో, మొహం కడిగేయాలి పొద్దుగాల. స్కూల్లో మిగతా పిల్లల్లాగా ఎందుకు మేము ఉండట్లేదు అని నీకేమైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది సార్. చెప్పావా అమ్మ నాన్నకి? చెప్పలేదు.